ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఇక నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జూలై 24న విడుదలవబోతుంది హరిహర వీరమల్లు చిత్రం. ఈ మూవీ రిలీజ్ అనేది అనేక దఫాలు వాయిదా పడుతూ ఉండడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్లో నమ్మకంతో పాటు మూవీపై అంచనాలు సినిమాపై మంచి బజ్ని క్రియేట్ చేసింది. ఇక జూలై 21వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ మూవీ ఏపీ నైజాం హక్కుల బిజినెస్ అనేది పూర్తయింది. థియేట్రికల్ రైట్స్ భారీగానే అమ్ముడుపోయాయి. ఏపీలోని 6 ప్రాంతాల్లో 50 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక సీడెడ్ రైట్స్ వచ్చేసరికి 16 కోట్లు, నైజాంలో 40 కోట్లకు వాల్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 100 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ సినిమా రిలీజ్ ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో మొదలుపెట్టారు. సినిమాకు మంచి స్పందన అయితే లభిస్తుంది. నార్త్ అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. మరి చూద్దాం, పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఇంత మొత్తాన్నైతే రికవరీ చేయలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం మరి.